మావాలు అర్జున్ యాక్ట్ చేసిన బ్లాస్ట్ జోన్ మూవీ చూసావా? చూడకపోతే వెంటనే పోయేసి మూవీ హెచ్డి ప్రింట్ లోనే మన ఓటీటీలోనే అవైలబుల్ గా ఉంది చూసే. మీకు తెలుసు కదా మావా ఎక్కడ చూడాలో. నీకు అన్నీ తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని నీకు తెలీదు. ఎందుకు మావా ఈ మూవీ చూడమంటున్నావు అంటే, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఈ మూవీ గురించే. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? హలో మామా, నమస్తే, ఎలా ఉన్నారు? ఈ వీడియో కొంచెం రివ్యూ లాగే ఉంటుంది, కానీ రివ్యూ కాదు మావా. మావా ఈ మూవీలో ఫైట్లు ఎలా ఉంటాయంటే, ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకిర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ కొట్టినట్టు, మొత్తానికి కుక్కను కొట్టినట్టు కొడుతుంది మా ఒక్కొక్కరినే. మా స్టోరీ పాతదే గానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది మావా. నేను ఈ మధ్య ఇలాంటి కొట్టుడు ఏ మూవీలో చూడలేదు మావా. మూవీలో ఒక దూల పురుషుడు ఉంటాడు మావా, వాడి వల్ల అంతా తగలరిపోద్ది. ఐ లవ్ యూ దూల పురుష ఉంటాడు మావా. ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు, వాడి వల్ల గ్యాంగ్ మొత్తానికి దూల తీరిపోద్ది. వాడే దూల పురుషుడు. మీ గ్యాంగ్ లో కూడా దూల పురుషుడు ఉంటే కామెంట్ చేసాను మావా, నేను కూడా విని తరిస్తా. మూవీ స్టోరీ లైన్ వచ్చి, ఒక కుటుంబంలో కూతురికి జనాలంటే ప్రేమ, నాన్నకి కూతురు అంటే ప్రేమ. ఆ ప్రేమ వల్లే వచ్చిందే ఈ డ్రామా. వా ఏం చెప్పావురా. నాలా కూడా ఒక కవ్వు ఉన్నాడు మా లోపల నిద్రపోతా ఉన్నాడు, అప్పుడప్పుడు లేసి వచ్చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఈ సమాజాన్ని చూస్తుంటే కూతుర్ని ఈ మూవీలో ఉన్నట్టే పెంచాలి మా. ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల స్కూల్ కి వెళ్ళాలంటే భయం, ఆఫీస్ కి వెళ్ళాలంటే భయం, మార్కెట్ కి వెళ్ళాలంటే భయం, వర్క్ మీద బయటికి వెళ్ళాలంటే భయం. అంతెందుకు మావా, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా భయం. ఈ మూవీని ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిందే, తప్పకుండా చూడాల్సిందే. ఒక ఆడపిల్ల ఈ మూవీలో చూపించినట్టు ఉంటే ఇంకా భయం ఎందుకు మావా. ఇక ప్రతి ఒక్క పేరెంట్ తడిగొడ్డేసుకొని పనుకోవచ్చు. మా మూవీలో ట్విస్టులు మాత్రం లేవు గానే యాక్షన్ మాత్రం బాగుంటుంది మావా. మూవీ చూడని వాళ్ళు మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడవకండి. మూవీ అయితే బాగోదు, నార్మల్ గా చూడండి, బాగుంటుంది, నచ్చుతుంది కూడా. మూవీ చూసిన వాళ్ళు మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మావా. మరో విషయము, మూవీలో ప్రతి ఒక్కరు భలే కష్టపడ్డారు మావా, ఎవ్వరు తగ్గలేదా. వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళు న్యాయం చేశారు మావా. అదే మావా న్యాయం చేకూర్చుకున్నారు. మావా మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్. ఈ మూవీలో మావా ప్రతి ఒక్క సీన్ కి ఏదో ఒక అర్థం ఉంటుంది మావా. ఈ మూవీలో ఈ సీన్ ఎందుకు పెట్టారు, ఆ సీన్ ఎందుకు పెట్టలేదు అని ఏది అనిపించలేదు మావా. నాకు పర్సనల్ అయితే అనిపించలేదు, అక్కడక్కడ బోర్ కొట్టింది. ఆ తర్వాత విషయం, ఇంతవరకు నేను చెప్పింది నాకు ఇష్టమైన సీన్సే. నాకు ఇష్టం లేని సీన్స్ ఇంకా ఉన్నాయి, తక్కువే ఉన్నాయి. ఆ ఇష్టం లేని సీన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అంత అవసరం కాదులే మావా. మూవీని అయితే ఒకసారి చూసేయండి, బాగుంటుంది. మన వాళ్ళు ఒక మూవీని చూస్తే ఆ మూవీలో అవసరమైన అన్ని వదిలేస్తారు మావా. అవసరం లేని వాటి మీద ఫోకస్ అయితే బాగా పెడతారు. ఆ కోవలో మా ఫ్రెండ్ గారిని కూడా ఒకరిని జార్చొచ్చు. మూవీలో ఎండ్ క్రెడిట్స్ అంటూ ఏమీ లేవు మావా. ఎండ్ క్రెడిట్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ప్రజెంట్ డైరెక్టర్స్ పార్ట్ 1, 2, 3 అని తీస్తా ఉన్నారు కదా మావా. అయినా మ్యాజిక్ ఒకేసారే మావా క్రియేట్ అయ్యేది, ఇంకోసారి క్రియేట్ కాదు. ముందే అనుకుని తీస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకే ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బాహుబలి 1 and 2 అనుకున్నది అనుకున్నట్టుగా తీసేశారు. అంతేకాకుండా ఈ మధ్య రాధికాది జియో హాట్‌స్టార్ లో ఒక కొత్త మూవీ అయితే వచ్చింది. ఆ మూవీలో కూడా ఆడపిల్లని ఎలా పెంచాలి, మనీ ఎట్లా ఆదా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేవి కూడా చాలా చక్కగా చూపించారు. సరే మావా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పోతూ వీడియోకి ఒక లైక్ కొట్టేసిపోమా. కొత్త వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. ఓకే మావా, బాయ్.